సరే కామన్‌గా పెద్ద బ్యాచ్. शांति 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 मध्यकाल भोजनं प्रारंभ నేను జెడ్పీఎస్ఎస్ గుండ్ల సమారం హెడ్ మాస్టర్ని. నేను 8వ తరగతి తీసుకోవడానికి క్లాస్కి వెళ్ళిన పిల్లలు ఏదో విషయం మీద కొంత బాధపడుతున్నట్టుగా అనిపించింది. ఏంటిది అని పిల్లలను పూర్తిగా లోతుగా విచారించడం జరిగింది. వాళ్ళు కొన్ని విషయాలు కాదర్ సార్ విషయం మీద చెప్పడం జరిగింది. ఈ విషయం మీద నేను పిల్లారి కూడా ఇంకా కొంతమంది పిల్లలను డీప్గా విచారం చేసి ఈ విషయాన్ని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి తర్వాత కాదర్ సార్ 4 రోజుల లీవ్లు ఉండే. సార్ వచ్చిన తర్వాత పాఠశాలకు వస్తే పాఠశాలకు అనుమతించకుండా ఎంఈఓ సార్ దగ్గరికి నేను ఆధారపరచడం జరిగింది. తర్వాత ఎంఈఓ సార్ డిఓ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సోమవారం రోజు ఎంక్వైరీ కమిషన్ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు వాళ్ళు విచారణ చేయడం జరిగింది. దీని మీద తగు చర్యలు తీసుకోబడతాయి. సమారం గ్రామ పంచాయతీలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ స్కూల్ పిల్లల మీద రూమర్స్ ఏదైతే టీచర్ చేసినని పిల్లలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డిఓ గారు కానీ ఎంఓ గారు కానీ వాళ్ళు చిల్డ్రన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎంఓ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బృందం వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. పిల్లలు ఎంక్వైరీ చేసారు. అదేవిధంగా ఏదైతే చట్టపరంగా ఆ పిల్లలు చెప్పింది ఏదైతే చెప్పారో దాన్ని చట్టపరంగా చేసుకొని ఆయన ఏదైతే టీచర్ ఉన్నాడో అదే టీచర్ మీద కంపల్సరీ చట్టరీత్యా తీసుకోవాలని చట్టపరంగా పోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి. అదేవిధంగా ఈరోజు గుండ్ల సమారం గ్రామ పంచాయతీలో కాకుండా జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఇట్లాంటి బాగా టీచర్లు కూడా కొంతవరకు జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా జరగకుండా కూడా గవర్నమెంట్ కానీ సంబంధించిన కలెక్టర్ కానీ ఎంఓ కానీ డిఓ కానీ చూసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి. సత్యనారాయణ, నేను మంచిర్యాల జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షలో క్వాలిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మీరు శ్రీమతి పద్మశ్రీ గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మందమర్రి గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గౌరవ మంచిర్యాల జిల్లా విద్యాధికారి శ్రీ యాదయ్య గారి ఆదేశాల మేరకు నిన్న ఒక వార్తాపత్రికలో విద్యార్థులకు జరిగినటువంటి ఇబ్బందిని పూర్తి స్థాయిలో విచారించి తగు నివేదిక సమర్పించమని ఆదేశించిన పిమ్మట ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా పరిషత్ గుండ్ల సోమారంలో చాలామంది అమ్మాయిలని ప్రత్యక్షంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. తర్వాత ప్రధానోపాధ్యాయులతోటి ఉపాధ్యాయ బృందంతో కూడా సమావేశం నిర్వహించి వారిని వివిధ ప్రశ్నలు అడగడం జరిగింది. వారి యొక్క సమాధానాలను రాతపూర్వకంగా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం అంశాలన్నిటినీ ఒక నివేదిక రూపంలో గౌరవ జిల్లా విద్యాధికారి గారికి సమర్పించడం జరుగుతుంది. మేము సమర్పించిన అంశాల ఆధారంగా గౌరవ జిల్లా విద్యాధికారి గారు తగు చర్యలు తప్పనిసరిగా తీసుకుంటారని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొటెక్షన్ ఆఫీసర్ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి నిన్న ఏదైతే న్యూస్లో వచ్చిందో దానికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు ఎంక్వైరీ కోసం పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్కూల్కి వచ్చి పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు పాఠశాల హెచ్ఎం గారితో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే నివేదిక ఉందో దాన్ని జిల్లా ఉన్నతాధికారులకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఏదైతే యాక్షన్ ఇనిషియేట్ అవుతుందో అది వాళ్ళు తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. నిన్న ఆర్టికల్ చూసి మా ఉన్నతాధికారులు మాకు ఇనిషియేట్ చేయడం జరిగింది. నిన్న స్కూల్ సెలవు కాబట్టి ఈరోజు పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుల వారితో స్కూల్ పిల్లలతో మిగిలిన ఉపాధ్యాయులతో అందరితో మాట్లాడడం జరిగింది. వారి దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం జరిగింది. ఈ సమాచారాన్ని మా ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తాను. దాని ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలనేది ఉన్నతాధికారులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.